చెప్పవే! నేనెవరినో చెప్పవే వీడికి. నేనా? నేను దీన్ని మొగుణ్ణి. మెల్లో పసుపు తాడు కట్టిన మొగుణ్ణి అన్నాడు పిచ్చిగా అరుస్తూ. అప్పుడు అర్థమైంది రవికి. ఆ మనిషి మాధురి భర్త అని. ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ఆమె మొహం చేతుల్లో దాచుకొని ఏడుస్తుంది. వేణు రవిని తీక్షణంగా చూశాడు. రవికన్నా 4 అంగుళాలు పొడుగ్గా, లావుగా ఉన్నాడు. నిన్ను చంపెయ్యనా? అన్నాడు రవిని చూసి, పళ్ళు పటపటా కొరుకుతూ. రవి పిరికివాడు కాదు. వేణుని చూసి భయపడలేదు. అతని మీద విపరీతమైన జాలి కలిగింది. అతనికి అన్యాయం చేస్తున్నాననిపించింది. క్షమించండి. ఇందులో ఆమె తప్పేమీ లేదు. అంతా నా తప్పే అన్నాడు మర్యాదగా. ఏ కష్టం భరించవలసి వచ్చినా తనే భరించాలి. ఆమె మీద ఈగ వాలనివ్వకూడదు. వేణు ఇద్దర్నీ నిప్పులు కక్కుతూ చూశాడు. మీ ఇద్దరిని ఏం చెయ్యాలో తోచడం లేదు అన్నాడు. ఏం చెయ్యలేరు. ఆమెని కొట్టవచ్చు. నాతో కలియబడవచ్చు. అంతే అన్నాడు రవి నిశ్చలంగా. నిన్ను జైలుకు పంపిస్తాను. రవి చిన్నగా నవ్వాడు. అవును, వీలున్నది. కానీ మీకు ఏం లాభం? నన్ను జైలుకి పంపినంత మాత్రాన మాధురి మళ్ళీ మీదవుతుందా? నేను జైలు నుంచి వచ్చే వరకు కాచుకు కూర్చుంటుంది అన్నాడు రవి ధైర్యంగా. నోర్ముయ్. సిగ్గుతో తల వంచుకోక మాట్లాడుతున్నావు కూడా. పెళ్ళైన, తల్లి అయిన స్త్రీని ఇలా మోసం చేయడానికి నీకు నీతి, గౌరవం లేదు? అన్నాడు వేణు. లేవేమో. నాకున్నదల్లా ప్రేమ. మాధురి మీద ప్రేమ. వేణు చేయి ఎత్తాడు రవిని కొట్టడానికి. అంతవరకు కదలకుండా ఏడుస్తూ కూర్చున్న మాధురి ఒక్క గంతున లేచి ఇద్దరి మధ్యకి వచ్చి నిల్చున్నది. ఏమిటిది? మీ ఇద్దరి పోట్లాట అసహ్యంగా ఉంది. నేను మనిషిని. ఇష్టాయిష్టాలు ఉన్నాయి నాకు. పోట్లాడి తేల్చుకునేందుకు నేను కుర్చీనో, బల్లనో, ఎకరం పొలాన్నో కాను అన్నది. మాధురి ఆ మాట అనగానే అంతవరకు కోపం అణుచుకున్న వేణు ఇక సహించలేకపోయాడు. కాలితో ఆమెని ఒక్క తన్ను తన్నాడు. సిగ్గులేదు? చండాలపు నీతిలేని రాక్షసివి. పిల్లవాడి మొహం. అరుస్తూ, ఏడుస్తూ ఆమెని కొట్టడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆమె మీద చెయ్యి చేసుకున్నాడో వెంటనే రవి వేణుతో కలియపడ్డాడు. నన్ను కొట్టండి. నా మీద కసి తీర్చుకోండి. ఆడది. ఆమె మీద కాదు అరిచాడు రవి. నువ్వో పెద్ద మొగాడివా రాస్కెల్ అని వేణు రవి మీద విరుచుకుపడ్డాడు. కుర్చీలు, బల్లలు దొర్లాయి. గోడలకి ఉన్న ఫోటోలు, మూల బల్లాల మీద ఫ్లవర్ వాజులు బద్దలయ్యాయి. రవి ఎదురు తిరిగి వేణుని కొట్టలేదు. వేణు కొడుతున్నా దెబ్బలు తగలకుండా తప్పించుకున్నాడు. మిమ్మల్నిద్దర్నీ ఇవాళ చంపేస్తాను అంటూ రొప్పుతూ, పళ్ళు కొరుకుతూ అతను విజృంభించాడు. మిస్టర్ వేణు, ఇక చాలు. మీ కోపం చల్లార్చడానికి అవకాశమిచ్చాను. మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడవండి అన్నాడు రవి. వెళ్ళను. దీన్ని అంటూ వేణు మాధురి మీద పడ్డాడు. జుట్టు పట్టుకొని లాగాడు. రవికి ఎక్కడలేని బలం వచ్చినట్లయింది. అది నర్వస్ ఎనర్జీయో లేక ప్రేమ బలమో ఒక్క ఉరుకున వేణుని సమీపించి 2 చేతులతో మెడ గట్టిగా పట్టుకొని చరచరా బయటికి లాక్కెళ్ళాడు. గుమ్మం అవతలకి తోసేసి తలుపు గడియ పెట్టాడు. ఒరే రాస్కెల్, పోలీసులని తీసుకువస్తాను. గుమ్మం బయట నిలబడి తిడుతున్నాడు వేణు. రవి లోపలికి పరిగెత్తాడు. నేల మీద పడుకొని ఏడుస్తుంది మాధురి. మాధురీ! మాధురీ! దెబ్బ తగిలిందా? ఎక్కడ? అడిగాడు ఆప్యాయంగా. ఆమె తల విదిలించి నీళ్లు నిండిన కళ్ళతో అతన్ని చూసింది.
రవి పెదిమ చిట్లి రక్తం కారుతుంది. రవి, ఏమిటిది? ఏం లేదు అంటూ పెదిమ తుడుచుకున్నాడు. ఆ పెదిమని ముద్దు పెట్టుకుంది. రవి, నా వల్ల నీకు బాధే కాని సుఖం లేదు రవి అన్నది. నీ నుంచి నేను సుఖం కోరడం లేదు మాధురి, ప్రేమ కోరుతున్నాను అన్నాడు అతను. అలాగే నేల మీద గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటూ వేళ్లతో ఒకళ్ళనొకళ్ళు నిమురుకుంటూ పడుకున్నారు. కాసేపు కళ్ళు మూసుకుంటారు. గుండె భారం వల్లో, శరీరపు అలసట వల్లో కునుకు పడుతుంది ఇద్దరికీ. 10 నిమిషాల తర్వాతో, పావుగంట తర్వాతో ఎవరో ఒకళ్ళు ఉలిక్కిపడి లేచి, తృప్తిపడి మృదువుగా ఒక ముద్దు పెట్టుకుంటారు. ఏమిటి మాధురి? అడుగుతాడతను. నువ్వు ఇక్కడ ఉన్నావో లేదో అని అంటుందామె. ఎక్కడికి వెళ్తాను నిన్ను విడిచి? అంటాడతను. అన్నం తినలేదు. మంచినీళ్ళు కూడా తాగలేదు. ఆ నేల మీద నుంచి కదల్లేదు. మంచం మీదకో, సోఫా మీదకో వెళ్ళేందుకు అయ్యే క్షణాలు కూడా దూరం అవ్వడానికి ఒప్పుకోలేదు ఆ ఇద్దరు. వేణుని, అతని బెదిరింపులని, అన్ని అవసరాలని మర్చిపోయి, ఏనాడు అనుభవించని శాంతి, ఆనందం అనుభవిస్తూ అలాగే పడుకున్నాడు. చీకటి పడుతుంది. ఎవరో తలుపు తట్టారు. రవి, ఎవరో పిలుస్తున్నారు. వెళ్ళిపోతారులే. వెళ్ళడం లేదు. అబ్బబ్బా! నిన్ను వదిలి వెళ్ళలేను. వెళ్ళి చూసిరా. అలా తలుపు తట్టుతూ ఉంటే కంగారుగా ఉంది. రవి వెళ్ళి తలుపు తెరిచి, మీరా? అన్నాడు ప్రభావతి తండ్రి సుందరరామయ్యని చూసి. అవును, నేనే. తప్పనిసరి అయి వచ్చాను. రండి అని హాల్లోకి తీసుకెళ్ళాడు రవి. చిన్నవాడివి కనుక, నాకు చనువు ఉన్నది కనుక నీతో కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను. చెప్పండి. మాధురి భర్త వేణు నన్ను కలుసుకున్నాడు అని రవిని పరీక్షగా చూశాడాయన. రవి మాట్లాడలేదు. నీతిని గురించి నీకు ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు నేను. వాస్తవిక పరిస్థితుల గురించి, న్యాయశాస్త్రం గురించి చెప్పడానికి వచ్చాను. వేణు నీ మీద అడల్టరీ కేసు పెడతానంటున్నాడు. సాక్ష్యం చాలా ఉంది. కేసు కోర్టుకి వెళ్తే నీకు శిక్ష తప్పదు. అతనికేం లాభం అందువల్ల? కసి తీరుతుంది. నువ్వు జైలుకి వెళ్తే మాధురి మళ్ళీ అతని దగ్గరకు వెళ్తుంది. వెళ్ళదు. నేను జైలు నుంచి వచ్చేదాకా నా కోసం కాచుకుంటుంది. సుందర్రామయ్య నిమిషం పాటు మౌనంగా ఉండి, మాధురి కొడుక్కి 2 ఏండ్లు. ఆ పిల్లాణ్ణి మాధురికి ఇవ్వనన్నాడు వేణు. పిల్లవాడు తనక్కావాలని అడగలేదే. ఈ కొత్త ఆవేశంలో పిల్లవాడి విషయం తాత్కాలికంగా మర్చిపోయి ఉంటుంది. త్వరలోనే ఆ మరుపులోంచి తేరుకుంటుంది. అప్పుడు అడుగుతుంది. ఆడది భార్యగా, ప్రియురాలిగా ఎంత గొప్పదైనా తల్లిగా ఆమె ప్రేమతో మిగతా బాధ్యతలు ఏవైనా సంఘర్షణ పడితే అన్నిటినీ వదులుకుంటుంది పిల్లల కోసం. తల్లైన స్త్రీకి పిల్లల కన్నా ఆమె జీవితంలో ఏది ముఖ్యం కాదు. అది జ్ఞాపకం ఉంచుకో. మాధురికి చెబుతాను. నువ్వు చేసిన పని నీతిభావ్యమైన పని అని చెప్పడానికి రాలేదు. కానీ ఇబ్బందులు, బాధ, కష్టాలు కోరి తెచ్చుకుంటున్నావని నిన్ను వారించడానికి వచ్చాను. జీవితంలో ఎప్పుడో నిగ్రహించుకోలేని మోజు ఏ ఆడదాని మీదో కలగడం సంభవించవచ్చు. కానీ మనిషి గొప్పతనం సాంఘిక కట్టుబాట్లను ఉల్లంఘించకుండా, ఇతరులకి బాధ కలిగించకుండా నిగ్రహం చూపించడంలోనే ఉంటుంది. తనది అవునా కాదా? ఎవరిదా స్త్రీ? అని ఆలోచించకుండా ఆవేశానికి లొంగిపోతే ఆ మనిషికి, మృగానికి తేడా ఏముంది చెప్పు? నాగరికత, సంస్కారం అనేవి ఇటువంటి విషయాల్లోనే బయటపడతాయి అన్నాడు సుందరామయ్య. క్షమించండి. నాకు మాధురి మీద ఉన్నది మోజు కాదు, ఆవేశం కాదు. సెక్సుకి ప్రాధాన్యత లేదు. మాధురి అంటే
నాకు ఎంత ప్రేమో మాటల్లో చెప్పలేను. ఆమె నా ప్రాణం. అయితే నిగ్రహం చూపవలసిన అవసరం మరీ ఎక్కువ. నువ్వు నిజంగా ఆమెను ప్రేమిస్తుంటే ఆమె జీవితం నాశనం చెయ్యవు. ఆమెను భ్రష్టురాల్ని చెయ్యవు. 10 నెలలు మోసికనిన పిల్లాణ్ణి దూరం చెయ్యవు. నీ ప్రేమ చాలా స్వార్థమున్న ప్రేమలా ఉంది. నేను ఒప్పుకోను. నా ప్రేమలో స్వార్థం ఉన్నదంటే ఆమెకు నేను కావాలి. నాకు ఆమె కావాలి. నన్ను వద్దని ఆమె పోతానంటే నేను అడ్డు చెప్పను. వేడుకోను. ఏడవను. ఆమె సుఖంగా ఉంటే చాలు. నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు రవి. నీ ప్రేమలో స్వార్థం లేదని, నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి అని కుక్కలు తిరుగుతాయి. కోపం తెచ్చుకోకు కటువుగా అన్నందుకు. నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి అని మనం ప్రేమని దాచుకోవాలి. వెళ్ళు, నీ భర్తతో కాపురం చెయ్, పిల్లవాణ్ణి పోషించు అని చెప్పి ఒప్పించి పంపాలి. అప్పుడే నీది నిజమైన ప్రేమ అవుతుంది. నేను నీకు కావాలి, నువ్వు నాకు కావాలి నిజమే. కానీ నేను పెళ్ళైన దానిని, నాకు పిల్లవాడున్నాడు, నీ జీవితం నాశనమవుతుంది అని చెప్పి ఆమె వెళ్ళిపోవాలి. అప్పుడే ఆమెది నిజమైన ప్రేమ. ఏమాత్రం త్యాగం చెయ్యలేని మీ ప్రేమలో స్వార్థం తప్ప ఏముంది? అన్నాడు సుందరామయ్య. రవికి తల తిరిగినట్లయింది. తన ప్రేమ ఎంత తీక్షణమైందో, ఎంత లోతైనదో చెప్పగలడు. రవి ప్రేమని ఉదాత్తం చేసుకోవడంలోనే ఉంది గొప్పతనం. ఆలోచించు. నీ జీవితం నాశనం చేసుకునే అధికారం నీకున్నది. కానీ మాధురి జీవితం, పిల్లాడి జీవితం నాశనం చేసే అధికారం నీ ప్రేమకున్నదా? ఆలోచించుకో. వస్తాను అని సుందరరామయ్య లేచాడు. ప్రభావతి విషయం ఏం మాట్లాడలేదు. పాపం ఏమనుకుంటుందో? సుందరరామయ్య వెనకే తలుపు దాకా వెళ్ళి ప్రభకి క్షమాపణలు చెప్పండి అన్నాడు జంకుతూ. సుందరరామయ్య రవి వీపు తట్టాడు. ఆ బాధ పెట్టుకోక రవి. నువ్వు ప్రభని ఏనాడూ ప్రేమించలేదు. కాస్త మోజుపడ్డావంతే. నాకు తెలుసు. అందుకే పెళ్లి చేసుకోవాలని తొందర పడవద్దన్నాను. నీ తొలి ప్రేమ ఇది. నీ కళ్ళల్లో తెలుస్తుంది. నీ శరీరం వెలిగిపోతుంది. మంచో చెడ్డో, నీతో అవినీతో ఇలా ప్రేమించగలగడం కూడా అదృష్టమే. ఏ కొద్దిమందికో ప్రసాదిస్తాడు భగవంతుడు ఈ అదృష్టం. ఈ ప్రేమ వలన మనిషిగా నువ్వు మరింత పెరగాలి. బాధలు పడి, కన్నీళ్లు కార్చి, బతుకు చేదు చేసుకొని, ప్రియురాలిని, ప్రేమని పోగొట్టుకొని, చివరికి బిట్టర్‌నెస్, కసి, ఈర్ష్య మొదలైనవే నీలో మిగులుతాయేమోనని నా భయం. అందుకే ఇప్పుడే నీ ప్రేమని ఉదాత్తం చేసుకోమని చెబుతున్నాను. గుడ్ లక్ అని సుందరరామయ్య వెళ్ళిపోయాడు. తలుపు గడియ పెట్టి రవి లోపలికి పరిగెత్తాడు. ఎవరు? సుందరరామయ్య గారా? ఏమన్నారు? అడిగింది మాధురి. రవి నవ్వి ప్రేమించమంటారు. కానీ నిన్ను వాచించవద్దంటారు అన్నాడు. మాధురి రవి ఇంటికి వచ్చి 2 రోజులయ్యింది. ఆ 2 రోజులు ఇద్దరూ ఇంట్లో నుంచి కదల్లేదు. వీపుల మీద చేతులు వేసుకొని దగ్గరగా పడుకునే ఉన్నారు. ఎక్కువ మాట్లాడటం లేదు. అప్పుడప్పుడు మాధురి, నువ్వు నా ప్రాణం అంటాడతను. రవి, ఈ జీవితమంతా ఇలా నీ చేతుల్లో ఉండిపోతాను. వదలను, వదలలేను అంటుందామె. రెండో రోజు రాత్రి మాధురి ఉలిక్కిపడి లేచింది. ఏమిటి మాధురి? నా బాబు ఏడుస్తున్నాడు. బాబా ఏడీ? అడిగాడు రవి. నా బాబు. పాపం. వాడు నా కోసం ఏడుస్తూ ఉంటాడు రవి. నేను వెళ్ళి వాణ్ణి ఎత్తుకొని నిద్రపుచ్చాలి. ఎలా వెళ్తావ్? నీ భర్త ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? వెళ్ళాలి. లేచి కూర్చుంది. పడుకో. పొద్దున్నే వెళ్దువుగాని. వీల్లేదు. ఇప్పుడే వెళ్ళాలి.
ఇప్పుడా? టైం ఎంతవుతుందో తెలుసా? ఎంతైతేనేం నన్ను ఇంటి దగ్గర దిగపెట్టవు? మాధురి, ఇంత రాత్రి వేళ రవి, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు. నడిచి వెళ్తాను. రవి లేచి నిల్చొని సుందర్రామయ్య గారు చెప్పింది నిజమే అన్నాడు. ఏమిటది? నువ్వు పిల్లాన్ని వదిలి ఉండలేవని. పిల్లాడి కోసం మన ప్రేమ వదులుకుంటావని. ఏం మాటలవి రవి? ఒక్కసారి బాబుని చూసి వస్తాను. మంచివాడివి కదూ! తీసుకెళ్ళవు? ఏడుస్తుంది. రవిని వదల్లేదు. పిల్లాన్ని వదులుకోలేదు. పద, తీసుకెళ్ళి దింపుతాను. కారెక్కారు. నీకు కోపం వచ్చిందా రవి? అడిగింది మాధురి. ఛ! నీకు కోపం వచ్చిందని నాకు తెలుసు రవి. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. బాబు నా కొడుకు. రవి తల ఊపాడు. మాధురి ఇంటికి కొంచెం దూరంలోనే కారాపాడు. నేనిక్కడే ఉండనా? వస్తావా? అడిగాడు. "ఉమ్, నువ్వెళ్ళు, నేను వస్తాన్లే" అని కారు దిగి వెళ్ళిపోయింది మాధురి. ఒక చిన్న నవ్వు అయినా నవ్వకుండా. రవి మనసు చివుక్కుమన్నది. తనని అప్పుడే మర్చిపోతుంది. మాధురి ఇక రాదని నిశ్చయించుకొని కారు వెనక్కి తిప్పాడు. పిల్లాడి కోసం భర్త దగ్గర ఉండిపోతుందనుకున్నాడు. మాధురిని రప్పించడానికి ఆ భర్తకి ఆ పిల్లాడు చాలు. రవి ఇంటికి వెళ్ళి మాధురి పడుకున్న పక్క, దిండు మీద గుంట, దుప్పటి మడతలు చూస్తూ కూర్చున్నాడు. ఎప్పుడో తెల్లారింది. రవి ఇంకా అక్కడే మంచం మీద కూర్చునే ఉన్నాడు. సిగరెట్ మీద సిగరెట్ తాగుతున్నాడు. రవి! ఆ పిలుపు వినగానే ముడుచుకుపోయిన మొహం వికసించింది. రవి! వచ్చేశాను. పిల్లాన్ని తీసుకువచ్చాను. ఇక వెళ్ళను. ఏడుస్తుంది. నవ్వుతుంది. పిల్లాన్ని ఎత్తుకునే అతని ఒళ్ళో వాలిపోయింది. ఏమిటి మాధురి ఈ గాయాలు? అడిగాడు ఆమె చేతుల మీద, చెంపల మీద ఎర్రని చారులు చూస్తూ. నా భర్త నా మీద కసి తీర్చుకున్నాడు. కొట్టాడు. రక్కాడు. ఎందుకు? నేను వెళ్ళిపోతానని. బాబుని ఇవ్వమని. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినందుకు. అయితే పిల్లాన్ని ఎందుకిచ్చాడు? నిన్ను ఎందుకు రానిచ్చాడు? రోషమో, కోపమో నాకేం తెలుసు? పిల్లాన్ని తీసుకుపో. మళ్ళీ ఈ గుమ్మం తొక్కక. నీ పాడుమొహం మళ్ళీ నాకు చూపించక అని అరిచాడు. నా చెవులు నేనే నమ్మలేకపోయాను. పిల్లాన్ని ఎత్తుకొని బయలుదేరాను. అడ్డు రాలేదు. వచ్చేశాను రవి. నేను నీ దాన్ని. నన్ను ఏం చేస్తావో, ఏం చేసుకుంటావో నీ ఇష్టం అన్నది అతని భుజం మీద తలవాల్చి. పిల్లవాణ్ణి చూసుకునేందుకు పనిపిల్లని పెట్టారు. హోటల్ నుంచి క్యారియర్లో భోజనం వచ్చే ఏర్పాటు చేసుకున్నారు. కట్టుబట్టలతో వచ్చేసిన మాధురికి చీరెలు, జాకెట్ గుడ్డలు కొన్నాడు రవి. వాళ్ళకి 24 గంటలు పగలే. చీకటి పడటం తెలియడం లేదు. ఆ గదిలో నుంచి కదలరు. పిల్లవాడి విషయం పనిపిల్ల చూసుకుంటుంది. 4 రోజుల తర్వాత రవికి ఓ టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటది? అడిగింది ఆమె. అక్కయ్య, బావ వస్తున్నారు. ఎప్పుడు? పొద్దున మెయిలులలో. నేనిక్కడ ఉండకూడదా? అదేమిటి? వాళ్ళు ఇక్కడ దిగరు. హోటల్లో దిగుతారట. నన్ను హోటల్‌కి వచ్చి కలుసుకోమన్నారు. వెళ్తావా? వెళ్ళవద్దు. తిడతారు. ఎవర్ని? ఇద్దర్ని. తిట్టని. నువ్వు నన్ను వదిలి ఆమె నోటిని తన పెదిమలతో మూసేశాడు. అలా ఎన్నటికీ జరగదు. అటువంటి ఆలోచనే రానివ్వక. నిన్ను, నిన్ను వదిలి చచ్చి కూడా పోను. నాతో ఇంకో లోకానికి నిన్ను కూడా తీసుకుపోతాను అన్నాడు.
అతను ఆమెను గట్టిగా కౌగిలించుకొని, "హోటల్లో ఎందుకు దిగారు? ఇంటికి రావడానికేం?" అడిగాడు రవి అక్కని, బావని. అతని బావ జవాబు చెప్పలేదు. అక్క అసహ్యంతో రవిని ఆపదమస్తకము చూసింది. "అప్రాచ్యూపి వెధవ! సిగ్గు లేకుండా ఇంటికి రమ్మంటున్నావా?" అన్నది. ఆమె మొహం నల్లనైంది. "ఉష్! అట్లా మాట్లాడక" అని భార్యని వారించాడు బావ. "ఊరుకోవాలి. అందుకే ఈ మద్రాసులో చదువు వద్దన్నాను. మంచి చెడ్డ చెప్పేవాళ్ళు పక్కన లేకపోతే దేనివల్లనో పడతాడని నాకు ముందే తెలుసు." "అక్కయ్య, చాలా అనవసరంగా మాటలు అనేస్తున్నావు" అరిచాడు రవి. "మాటలనడమేమిట్రా? చండాలపు పనిచేసి పెళ్ళయిన దాన్ని, పిల్లాడు ఉన్నదాన్ని లేవ తీసుకువచ్చి కాపురం వెలిగిస్తావా? ఇంతకన్నా పాడు పని ఉందా? ఏమైందిరా నీ చదువు, నీ బుద్ధి?" కేకలు వేసింది. "చదువుతో సంబంధం లేదు. మాధురి నా ప్రాణం" అన్నాడు రవి గర్వంగా. "మాధురి నీ ప్రాణమా? ఎవత్తే అది? నీ కారు చూసి, నీ డబ్బు చూసి నిన్ను బుట్టలో వేసుకుంది?" "అక్కయ్య, నువ్వు ఇదే ధోరణిలో మాట్లాడితే నేను వెళ్ళిపోతాను." "ఎక్కడికి? దాని దగ్గరికేగా. నీ ఇంట్లో ఎందుకు దిగలేదని అడిగావు కదూ! చెబుతా విను. విని మరి వెళ్ళు. కట్టుకున్న భర్తని వదిలి ఇంకో మొగాడితో లేచి వచ్చిన ఆడదానికి నీతి, గౌరవం ఎక్కడుంటాయి? నా మొగుణ్ణి కూడా వలలో వేసుకుంటుంది" అరిచింది. రవి మొహం ఎర్రనైంది. లేచి వెళ్ళిపోతున్నాడు. "రవి, వెయిట్ ప్లీజ్. నువ్వు నోరు మూస్తావా లేదా?" అని భార్యని కోప్పడి రవి చెయ్యి పట్టుకొని వెనక్కి తీసుకొచ్చాడు అతని బావ. "కూర్చో రవి. మీ అక్కయ్య తత్వం నీకు తెలుసుగా. ఆలోచించకుండా అలా మాట్లాడుతూనే ఉంటుంది" అన్నాడు. "మీకు ఈ విషయాలు ఎట్లా తెలిసాయి?" అడిగాడు రవి. "సుందరరామయ్య గారు రాశారు. నీ మీద కంప్లైంటుగా కాదు. పెద్దవాళ్ళకి తెలియజేయవలసిన బాధ్యత ఉన్నది కనుక. బంగారం లాంటి పిల్ల ఆ ప్రభావతి. ఆ పిల్లని నువ్వు ఊరుకుంటావా లేదా?" అరిచాడు ఆమె భర్త. తర్వాత రవి వైపు తిరిగి, "నీకు ఆ మాధురి మీద, ఆమెకు నీ మీద ఉన్న ఇష్టం గురించి నేను శంకించడం లేదు. నువ్వు చేసిన పని వివేకమైన పనా కాదా అని ఆలోచించావా?" అడిగాడు. "వివేకమో కాదో నేను ఆలోచించలేదు బావా. ఆమెను చూసిన తర్వాత ఆమె కోసమే నేను పుట్టినట్లు అనిపించింది. ఆమె కళ్ళల్లోకి చూస్తేనే నాలో ప్రాణం ఉన్నట్లయింది. అటువంటి ప్రేమ పెళ్ళైన స్త్రీ మీద కలగటం నీ దురదృష్టమనుకుంటాను. ప్రభావతి మీదో, శారద మీదో అటువంటి ప్రేమ కలిగి ఉంటే నీ జీవితం, ఆమె జీవితం పచ్చతోరణంలా కలకలాలాడేది." రవి చిన్నగా నవ్వాడు. "అది మన చేతుల్లో లేదనుకుంటాను. ఎందుకు, ఎలా వచ్చిందని ప్రేమని ఎవ్వరూ అడగలేరు. ఎందుకు ఇవాళ ఇక్కడ ఇట్లా మార్చేస్తున్నావ్ అని సూర్యుణ్ణి అడగగలమా?" అన్నాడు. రవి అక్క మాట్లాడకపోయినా నిప్పులు కక్కుతూ రవిని చూస్తుంది. "రవి, ఇటువంటివి మన సమాజంలో హర్షించరు. ప్రేమ అని చెప్పి తప్పులు కప్పిపుచ్చలేము. ముందు ముందు చాలా కష్టాలకి గురి అవుతావు." రవి నవ్వాడు. "అంతేగా. మాధురి లేకుండా నాకీ బతికే అనవసరం" అన్నాడు. చాలాసేపు మాట్లాడారు. రవిని సరైన దారిలోకి తీసుకురావడానికి అతని బావ చాలా ప్రయత్నించాడు. ప్రయోజనం లేకపోయింది. "మేము రాత్రికి మెయిల్లోకి వెళ్ళిపోతున్నాం. నీ క్షేమ సమాచారాలు రాస్తూ ఉండు. నీ వాళ్ళం మేమున్నామని మర్చిపోకు" చెప్పాడు అతని బావ. ఇంటికి వెళ్తుంటే కాలేజీ స్నేహితుడొకడు కనిపించాడు రవికి. "ఈ మధ్య చాలా రొమాంటిక్‌గా తయారయ్యావటగా" అన్నాడు అతను నవ్వుతూ. తన ప్రేమని గురించి అంత తేలికగా మాట్లాడటం సహించలేక రవి జవాబు చెప్పలేదు.
రేడియోలో పాడే ఆ మాధుర్‌ని తన్నుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నావంటగా? నిజమేనా? నీకెందుకు? ఒక చిన్న సలహా ఇద్దామని. ఇవ్వు. తోవన వెళ్ళే ప్రతి మనిషి సలహా ఇస్తుండగా నువ్వు ఇవ్వడానికేం? కోపం తెచ్చుకోక. నాకన్నా చిన్నవాడివి. ఆడవాళ్ళ విషయంలో నీకు అనుభవం చాలదు. ఇలాంటి కేసులు చాలా చూశాను. ఒక మొగాణ్ణి వదిలి ఇంకో మొగాడితో వెళ్ళిన ఆడదాన్ని ఎన్నడూ నమ్మకూడదు. రెండో వాణ్ణి మొదటి వాణ్ణి వదిలేసినట్టే వదిలేస్తుంది. నీ పేరు, ప్రతిష్ట, డబ్బు, మనశ్శాంతి పాడు చేసుకోకుండా అవకాశం ఉన్నన్నాళ్ళు దర్జాగా ఎంజాయ్ చెయ్. అంతేకాని ఎమోషనల్‌గా అటాచ్ గాక. నీ మంచికే చెబుతున్నాను అన్నాడతను. థాంక్స్ అని రవి కారు స్టార్ట్ చేశాడు. ఇంటికి వెళ్ళగానే మీ వాళ్ళేమన్నారు? అడిగింది మాధురి. అందరూ చెప్పిన మాటలే చెప్పారు. నన్ను విడిచిపెట్టేయమనా? ఆ విషయం ఇప్పుడెందుకు? అది ఎన్నటికీ జరగదు. దూరంగా నిల్చుంటావేం? ఇలా రా. ఆమె నడుం మీద చెయ్యి వేశాడు. వాళ్ళకి స్నేహితులు లేరు. వాళ్ళ ఇంటికి ఎవ్వరూ రారు. వాళ్ళు ఎవరి ఇంటికి వెళ్లరు. అసలు బయటికి వెళ్ళడమే మానేశారు. నువ్వుంటే నాకింకేం కావాలి చెప్పు? అంటుంది మాధురి. నువ్వు లేకపోతే నాకింకేమీ అక్కర్లేదు అంటాడు రవి. గంటల తరబడి, రోజుల తరబడి కౌగిలించుకొని కళ్ళల్లోకి చూసుకుంటూ, వేళ్ళగోళ్ళల్లో ప్రతిబింబాలు పరీక్షించుకుంటూ గడిపేస్తున్నారు. క్షణం కూడా ఒకళ్ళనొకరు వదల్లేరు. నన్ను వదులు, స్నానం చెయ్యాలి అంటుంది మాధురి. అతని మీద నుంచి చెయ్యి తీయకుండా, అతన్ని వదలకుండా. ఎందుకు ఇప్పుడు స్నానం? అడుగుతాడతను. ఆ కాసేపు కూడా ఎడబాటు భరించలేడు. నవ్వుతుంది. చంటి పిల్లాడి కన్నా అన్యాయమైపోతున్నావు. స్నానం ఎందుకా? నువ్వు నా ఒళ్ళంతా ముద్దులు పెట్టుకోవటానికి. నేను స్నానం చెయ్యవద్దు? చెయ్యి. ఎలా? నిన్ను వదిలా. పకపక నవ్వుతుంది. ముద్దు పెట్టుకుంటుంది. పోనీ నీళ్ళ గదిలోకి రా అంటుంది. అవును. నేను స్నానం చేస్తాను. రా వెళ్దాము అంటూ మాధురిని ఎత్తుకుంటాడు. చిన్నపోను 2 బకెట్లలో వేడి నీళ్లు నీళ్ళ గదిలో పెట్టికేస్తాడు. ఎక్సైట్‌మెంట్‌తో ఎత్తుకునే నీళ్ళ గదిలోకి తీసుకెళ్తాడు. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ సబ్బు రుద్దుకోవడం మర్చిపోతారు. బకెట్లలో నీళ్లు చల్లారిపోతాయి. నువ్వు సబ్బు రుద్దుకోలేదు? అవును. నువ్వు రుద్దుకోలేదు. నేను రుద్దుతాను. 2 చేతుల్లో నురుగు నింపుకొని నున్నని ఒంటిని తాకుతాడు. స్నానం గదిలోకి ఎందుకు వచ్చింది ఇద్దరూ మర్చిపోతారు. ఒంటికి సబ్బునున్నది జ్ఞాపకం ఉండదు. కౌగిలించుకుంటారు. ఒళ్ళు రాసుకుంటూ తడి నేల మీద వాలిపోతారు. కొంతసేపయిన తర్వాత ఆనందంతో ఇద్దరూ పసిపిల్లల్లాగా విరగబడి నవ్వుకుంటారు. ఏమిటిది? ఇక్కడ కూడా. పద వెళ్దాం. ఎతుకు తీసుకెళ్ళి పక్క మీద పడుకోబెడతాడు. చీర కట్టుకోవాలి. అవును. అంటూ ఆమె అందం చూస్తూ నిల్చుంటాడు. వెలుగు చాలదని కిటికీ తలుపులు తెరుస్తాడు. సూర్యుడు ఆమె లేత ఒంటిని చూస్తాడని, కాల్చి నల్లగా చేస్తాడని కోపం వచ్చి కిటికీ మూసేస్తాడు. ఎండకి ఒళ్ళు కందిపోయింది అంటూ అక్కడంతా ముద్దులు పెట్టుకుంటాడు. అన్నం తిన్నామా? అడుగుతాడు. అవును. ఎప్పుడు తిన్నాం? నిన్న రాత్రి. నిన్న రాత్రా? నిన్న రాత్రి తిన్నామా? లేదు. మనం మంచం మీద నుంచి కదల్నిదే. అయితే నిన్న పొద్దున. నిన్న పొద్దునేగా నీళ్ళ గదిలో మర్చిపోయి నవ్వుకుంటారు చిన్న పూను. అమ్మా! భోజనం వచ్చిందా? క్యారియర్ తీసుకొచ్చి గదిలో పెట్టు. క్యారియర్ గదిలో పెట్టి వెళ్ళిపోతుంది పనిపిల్ల. రా, అన్నం తిందాం. ఎందుకు? అడుగుతాడు. అన్నం తినకపోతే ఎలా? అంటూ
క్యారియర్ గిన్నెలు తీసి వరుసగా కింద పెడుతుంది. ఒకటే కంచం. అన్నం కలుపుతుంది. "నువ్వు చెయ్యి ఎంగిలి చేసుకోవద్దు. నేను నోట్లో పెడతాను." ముద్ద నోట్లో పెడుతుంది. "నువ్వు తినడం లేదు. నాకు పెట్టడంతో సరిపోతుంది. నువ్వు తింటే చాలు. నా ఆకలి తీరుతుంది." చెయ్యి కంచంలో పెట్టి ముద్ద తీసి ఆమె నోట్లో పెడతాడు. 2 ముద్దలు తిన్న తర్వాత ఇద్దరు కళ్ళల్లోకి చూసుకుంటూ అన్నం తినడం మర్చిపోతారు. రవి, మాధురి, నా మీద నుంచి కళ్ళు తిప్పక బతకలేను. మాధురి, నీ నుంచి తిప్పుకోడానికి నాకు కళ్ళేవి? ఇవి నీవే. ఎంగిలి చేతులు, మధ్య కంచం, పక్కన కెరీర్ గిన్నెలు అన్నీ మర్చిపోతారు. కౌగిలించుకుంటారు. ఇవాళ బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఎక్కడికైనా సరే. సినిమాకి, బీచ్‌కి, షికారుకి, నీ ఇష్టం అంటాడు రవి. నవ్వుతుంది మాధురి. ఆ నవ్వు గంటలు మోగినట్లు ఇల్లంతా మోగుతుంది. సరే, డ్రెస్ చేసుకోనా? హ్మ్. ఇద్దరూ మొహాలు కడుక్కుంటారు. చీర, జాకెట్టు తీస్తుంది. ఇవి కట్టుకోనా? అడుగుతుంది. నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగుంటావు. నిజంగానా? అంటుంది గెడ్డంతో నవ్వుతూ. అంతేకాదు, నువ్వు కట్టుకునే ప్రతి చీర బావుంటుంది. నువ్వు గోనెగుడ్డ కట్టుకుంటే ఆ గోనెకే విలువ వస్తుందనిపిస్తుంది. మరీను ఏం పొగుడుతావో. పొగడ్తా. నిజం చెబితే? మొహం ముడుచుకుంటాడు. ఈ మాత్రానికే కోపమా? అతన్ని మీదికి లాక్కొని ముద్దు పెట్టుకుంటుంది. బయటికి వెళ్ళడం మర్చిపోతారు. చుట్టేసుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు తినేసుకుంటారు. టైం ఎంతయింది? ఏం? ఎక్కడికన్నా వెళ్దామనుకున్నాం కదా! నవ్వుకుంటారు. పక్క మీద జాజిపూలు పోస్తాడు. ఆ పువ్వులలో ఆమెని పడుకోబెట్టి వెన్నెలలో ఆమె అందం చూస్తూ గడిపేస్తాడు. అతను తనకి దగ్గరగా ఉండడమే చాలు అన్నట్లు ఆనందంతో కళ్ళు మూసుకుంటుంది ఆమె. ఎప్పుడు నిద్ర పడుతుందో వాళ్ళకే తెలియదు. మళ్ళీ ఎప్పుడు మెలకువ వచ్చిందో అంతకన్నా తెలియదు. నిద్రకి, మెలకువకి మధ్య తెలిసిందల్లా రవికి మాధురి, మాధురికి రవి. డాబా మీద పడుకుంటారు. కాసేపట్లో వాన చినుకులు పడతాయి. వాన వస్తుంది. లోపలికి వెళ్దామా? ఆ! అయితే లే. లేస్తున్నాను అంటాడే కాని లేవలేడు. ఆమె మీద నుంచి చేతులు తీయలేడు. ఆమె ఒంటికి దూరం అవ్వలేడు. క్షణం వదిలితే మాయమవుతుందేమోనని భయపడుతున్నట్లు, మాధురి, నిన్ను వదల్లేను అంటాడు. వద్దు. మరి వాన వస్తుందే? రానీ. తడుస్తాం. పోనీలే. వానలో, చలిలో, మెరుపులో, ఉరుముల్లో ఒకరినొకరు పీల్చుకుంటారు. జుర్రుకుంటారు. రవి, ఆ! నువ్వు గడ్డం గీసుకోలేదు? అవును. గీసుకుంటాను. కదులుతాడు. గట్టిగా పట్టుకుంటుంది. వదులు. అసహ్యంగా లేను? ఏయ్! ఏమిటా మాటలు? నువ్వు ఎలా ఉన్నా బావుంటావు. అతని గడ్డం తన మొహానికి రాసుకుంటుంది. బ్రష్‌లా ఉన్న వెంట్రుకలు ఆమె లేత చెంపల మీద ఎర్రని గీతలు గీస్తాయి. వద్దు. చెంప కందిపోతుంది. మరేం చెయ్యను? నువ్వు నా చెంప కొరికేస్తాను. పళ్ళ అంచులతో పట్టుకుంటాడు. హ్మ్. నా రక్తం తాగేయ్. నీలోకి వెళ్ళిపోతాను. హుహు. నేనే నీలోకి వెళ్ళిపోతాను. ఎందుకు తీసేస్తున్నావు? నిన్ను, నన్ను అడుగుతుంది ఆతృతతో. అరంగుళం వదలకుండా నీ ఒళ్ళంతా ముద్దు పెట్టుకోవాలి. నీ పెదిమల ఎక్కడ తగిలినా నా ఒళ్ళంతా వేడెక్కి విచ్చుకొని అప్పుడే ఆ క్షణాల్నే నువ్వు కావాలంటుంది. ఒళ్ళంతా ముద్దు పెట్టుకునేంత వరకు ఆగదు. నేనాపుతానీవేళ.
నీ ఒంటి మీద ప్రతి పుట్టుమచ్చని, ప్రతి గుంటని, ప్రతి నరాన్ని ముద్దు పెట్టుకొని చూసి చూసి మనసులో ముద్ర వేసుకోవాలి. ఎందుకు? ఎప్పుడైనా దూరమైతే ఛ! ఎందుకవుతాము? ఏమో! అబ్బా! మాధురి, ఏమిటి అందం? ఎక్కడ్నుంచి వచ్చింది మెరుపు నీ ఒంటికి? దేవుడు సృష్టించిన సౌందర్యానంతటినీ నీలో దాచుకొని రంగురంగులతో రకరకాలుగా చూపిస్తున్నావు. రవి, సిగ్గేస్తుంది. అందుకు గర్వపడాలి మాధురి. నువ్వే చూసుకో. అలా చూడక ముడుచుకుంటుంది. ముడుచుకొని అతని వైపు దొర్లి మళ్ళీ విచ్చుకుంటుంది. రాణి, ఏం చేస్తున్నావు? అడుగుతాడు ఆమెని వేళ్ళతో నిమురుతూ. ఎంత గర్వంగా చూస్తుందో. అధికారం, మొగాణ్ణి అనే గర్వం, ప్రపంచమంతా జయించగలననే అహంకారం. అనాదిగా పురుషులు చేసిన విరోచిత సాహస కార్యాల్ని తనే చేసినట్లు ఎట్లా ఉందో అంటుంది అతని పక్కన కూర్చొని. నువ్వు అలా చేస్తే నేనిక ఉండలేను. ఉండకా? అంటుంది పెదిమ వంచి, పళ్ళు చూపించి కళ్ళు దింపి. లాగుతాడు. లాగి ఆమెని తన మీద ఉలకపోసుకుంటాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడు. మాధురి కదిలింది. తన నుంచి అతని చేతులు తీసేసింది. ఎక్కడికి? బాబు ఏడుస్తున్నాడు. చూసి వస్తాను. వెళ్ళింది. తనని విడిచి ఆమె అలా వెళ్ళిపోవడం అతను భరించలేకపోయాడు. జెలసీ. లేచి కూర్చున్నాడు. లోపల అతనికే తెలియని బాధ. అరగంట తర్వాత తిరిగి వచ్చింది. వచ్చి రావడంతో అతన్ని గట్టిగా కౌగిలించుకొని, రవి, నా రాజా, ఎందుకిలా కూర్చున్నావ్? అడిగింది. అతను మాట్లాడలేదు. బిగుసుకున్నాడు. బాబుని నిద్రపుచ్చడానికి వెళ్ళినందుకే ఈ కోపం? నువ్వు చంటి పిల్లాడివి అయిపోయావు అని నవ్వి ముద్దు పెట్టుకుంది. అతనికి ఏడుపు వచ్చింది. ఆమె ఒళ్ళో పడుకున్నాడు. మాధురి, నువ్విక ఎవ్వర్ని ముద్దు చేసినా భరించలేను అన్నాడు వణుకుతున్న కంఠంతో. అతని తల నిమిరింది. అతని భుజం రాసింది. నా రవి, ఎంత ఇష్టం నీకు నా మీద అన్నది. అతను ఆమె పొట్టకి మొహం రాసుకుంటూ అలా నన్ను వదిలి వెళ్ళక అన్నాడు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను రవి అని జోలపాట ప్రారంభించింది. తన ఒళ్ళో రవిని, చిన్న పొన్ను పక్కన పడుకున్న బాబుని నిద్రపుచ్చడానికి. ఎక్కడికి వెళ్తావు? అడిగింది రవి డ్రెస్ చేసుకుంటుంటే. బ్యాంకుకి. ఎంతసేపవుతుంది? అరగంట. అరగంటే త్వరగా రాలేవు? వచ్చేస్తాను అని అతను వెళ్ళిపోయాడు. బాబుని తెచ్చుకున్నది. కాసేపు ముద్దు చేసింది. కితకితలు పెట్టి నవ్వించింది. ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆడించింది. చిన్న పొన్లు. వెన్నీళ్ళు ఉన్నాయా? ఇవాళ బాబుకి నేను నీళ్లు పోస్తాను. పిల్లవాడికి నీళ్ళు పోస్తుంది. రవి వచ్చాడు. మాధురీ, మాధురీ. ఆ! ఎక్కడా? నీళ్ళ గదిలో. పరిగెత్తాడు. వెళ్ళి కౌగిలించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. అరగంట సేపు ఆమె లేకుండా గడిపాడు. ఆమె కోసం ఆకలేస్తుంది అతనికి. నీళ్ళ గది తలుపు దగ్గరే ఆగిపోయాడు. కాళ్ళ మధ్య నిల్చోపెట్టుకొని బాబుకి సబ్బు రుద్దుతున్న మాధురిని చూసి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. వెళ్ళిన పనైందా? అడిగింది. ఎందుకు కాదు? వెనక్కి తిరిగాడు. వెళ్ళిపోతున్నాడు. ఆమె మనసు చివుక్కుమంది. చిన్న పొన్ను కేక ఏసింది. అమ్మా! బాబుకి నీళ్ళు పోసేసి పౌడర్ వేసి పడుకోపెట్టవే. తడిసిన చీరె కుచ్చిళ్ళు, తడిగా ఉన్న చేతులు, సబ్బు రుద్దుతూ పిల్లవాణ్ణి ముద్దు పెట్టుకున్నప్పుడు చెంపలకై అతుక్కున్న సబ్బు నురుగులతో పరిగెత్తింది. రవి, ఎందుకలా ఉన్నావ్? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? అడిగింది. ఎందుకంటారు?
అన్నాడు ఆమె వైపు మొహం తిప్పకుండా. అలా ఉన్నావేం? నీళ్ళు పొయ్యడం అయిపోయిందా? అప్పుడే వచ్చావేం? అన్నాడు అక్కాసుగా. రవి, నా పిల్లవాడికి నీళ్ళు పొయ్యడం తప్పా? అడిగింది దీనంగా. తప్పని కాదు మాధురి. అంత అలవాటు చేసుకోవడం మంచిది కాదు. తల్లిచాటు పిల్లాడవుతాడు. ఎందుకు పనికిరాడు తర్వాత. అది సరైన శిక్షణ కాదు. ఇలా ఏమో ఏమో చెబుతున్నాడు. అతనికి తెలుసు మాధురి పిల్లవాడికి నీళ్ళు పొయ్యడం చూసి తను భరించలేకపోయానని. ఆమెకి తెలుసు నిజం. సరే, ఇక ఎప్పుడు వాడికి నీళ్ళు పొయ్యనులే. నీకు కోపం వచ్చింది. లేదు, కోపం వచ్చిందని నీ కళ్ళు చెబుతున్నాయి అన్నాడు. ఆమె బాధపడితే భరించలేడు. లేదు రవి, నువ్వు బాధపడటం నాకిష్టం లేదు అన్నది. ఆ వేళ మొదటిసారిగా ఇద్దరి మధ్య పల్చని పొర అడ్డుపడింది. ఏమిటో వాళ్ళకే తెలియదు. నీ పిల్లాడైనా అలాగే అంటావా? అడిగింది ఆ రాత్రి రవిని. అవును, ఎవరి పిల్లాడైతేనేం? నువ్వు అలా ప్రేమగా ఇంకొకళ్ళని చూడొద్దు. రవి, ఇంత చదువుకున్నావు, కథలు రాశావు. తల్లి హృదయం ఎలా ఉంటుందో తెలియదు. బాబుని ప్రేమించడానికి, నిన్ను ప్రేమించడానికి తేడా ఉంది రవి. లేదు మాధురి, అంతా ఒకటే. ప్రదర్శించడంలోనే తేడా ఉంది. ప్రేమలో తేడా లేదు అన్నాడు అతను. అలాగే అనుకో. పోనీ నిన్ను, బాబుని రేపు పుట్టబోయే అబ్బాయినో, అమ్మాయినో ప్రేమించగలిగే పాటి లోతైన హృదయం లేదా నాకు? ఒకళ్ళనే ప్రేమించగలనంటావా? అడిగింది. ఏమో, నీ విషయం నాకు తెలియదు. నువ్వు అందర్నీ ప్రేమిస్తే సహించగలిగే లోతు నా హృదయానికి లేదు అన్నాడు నిశ్చయంగా. ముద్దు పెట్టుకుంది. సంతోషాన్నివ్వడానికి ప్రయత్నించింది. కాని ఆమె మనసులో ఏదో పీకుతుంది. రవి, బాబుని తెచ్చి నా పక్కన పడుకోబెట్టుకోనా? ఎందుకు? నేను పడుకోవడం విసుగు పుట్టిందా? రవి, ఎందుకలా అంటావు? బాబుకి జ్వరం ఉంది. ఆ విషయం నాకు తెలుసు. నీ పక్కన పడుకుంటే జ్వరం తగ్గుతుందా? అడిగాడు రవి. ఎంత కఠినం! ఏడుస్తుంది. మాధురి ఏడిస్తే అస్సలు భరించలేడు. తనే వెళ్ళి పిల్లవాణ్ణి తీసుకొచ్చి ఆమె పక్కన పడుకోపెట్టాడు. రవి, నువ్వు మంచివాడివి అని బాబుని తన గుండెలకి అదుముకొని వీపు తడుతుంది. అతను లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిల్చొని సిగరెట్ తాగుతున్నాడు. పడుకోవా? అడిగింది. నిద్ర రావడం లేదు. ఏం? ఏమో, పిల్లవాణ్ణి నిద్రపుచ్చుతుంది. జో కుడుతుంది. పసివాడి మెత్తని చేతులు తల్లి మెడ చుట్టూ వేశాడు. ఆమె నిద్రపోతుంది. నిద్రపోతున్నానని తెలియకుండానే ఒక రాత్రివేళ నిద్రలేచింది. రవి తన పక్కన లేడు. పిల్లవాడి చేతులు మెడ మీద నుంచి తీసేసి తిరిగి చూసింది. కిటికీ దగ్గర నిల్చొని ఇంకా సిగరెట్ తాగుతున్నాడు. లేచి వెళ్ళింది. ఇంకా నిద్రపోలేదు? ఏమిటి ఇన్ని సిగరెట్లు తాగుతావ్? రవి, ఏమిటి పిచ్చి? అని అతని చేతిలో సిగరెట్ కింద పారేసి అతని తలని లాక్కొని ముద్దు పెట్టుకుంది. గట్టిగా కౌగిలించుకున్నాడు. ఏడవాలని ఉంది అతనికి. ఏడుపు రాలేదు. మాట్లాడాలని, ఏమేమో చెప్పుకోవాలని ఉంది. మాట రాదు. గొంతు బొంగురుపోయింది. మాధురి, ఆమెకి అర్థమవుతుంది అతని తపన, అతని జెలసీ. కాని ఏం చేస్తుంది? దగ్గరికి తీసుకొని మంచం దగ్గరికి లాక్కెళ్ళి అతని తల తన ఒళ్ళో పెట్టుకొని నిమురుతుంది. మాధురి, నేను చచ్చిపోతాను. చచ్చిపోయి నీ కడుపున పుడతాను. అదేమిటి రవి? నువ్వు పూర్తిగా నా దానివి కావు మాధురి. నా దానివి కాకపోతే నేను బతకలేను. నాకు పిల్లాడున్నాడని నీకు తెలుసుగా? మాధురి,
వివేకానికి, తర్కానికి, కామన్ సెన్స్‌కి సంబంధించింది కాదు ఇది. తెలుసు తెలుసు. నువ్వు బాబుని ముద్దు చెయ్యడం, బాబుకి నీళ్ళు పొయ్యడం, బాబుకి జ్వరం వస్తే లాలించి నిద్రపుచ్చడం న్యాయమే. అది నీ బాధ్యత. నీ పిల్లాడి మీద నీకు ప్రేమ ఉంటుంది. ఉండాలి. ఆ ప్రేమే లేకపోతే నన్నెలా ప్రేమిస్తావు? ఇవన్నీ తెలుసు. తెలిసి భరించలేను. ఎవరో నా గుండె కోసేస్తున్నట్లు బాధ. ఇది నీకు అర్థం కాదు మాధురి. ఆమెకి అర్థమవుతుంది. అర్థమయ్యే భయపడుతుంది. ఈ ప్రేమ ఇంతటి ఏకాగ్రత, ఇంత స్వార్థం, ఇంత ఐక్యత, ఇంత అసహనం, ఇంత తీక్షణత, ఇంత ప్రేమ అతనికి తన మీద ఉన్నందుకు ఒక పక్క గర్వంగా ఉన్నా, ఇంకోవైపు భయపడుతుంది. రంపపు కోత హృదయం రాపిడి ప్రారంభమైందా? ప్రేమ నిలబడదు. పోట్లాడుకుంటారు. విడిపోతారు. అనుభవం కొద్దీ కాదు. ఇన్‌స్టిట్యూట్ వల్ల తెలుసు ఆమెకి. ఎలా? ఆ అహంతారం, ఆ ఘోరం, ఆ ఆపద రాకుండా ఆపడం? తను ఆపగలదా? ఏం చేస్తే, ఏమని చెబితే తన రవికి శాంతి, ఆనందం, తృప్తి, తనలో నమ్మకం కలుగుతాయి? రవి, అర్థమవుతుంది. కానీ కొంత, కొంత, కొంత ప్రేమ తగ్గించుకోవాలి నువ్వు. ఇలా ప్రేమిస్తే కాలిపోతావు. నీ ప్రేమలో కాలి నువ్వు దహించుకుపోతావు. చివరికి నీ ప్రేమ కాలిపోయి మసి మిగులుతుంది అన్నది ఏడుస్తూ. మాధురి, ఎలా ప్రేమ తగ్గించుకోవడం? ఎలా చెప్పు? నిన్ను ప్రేమించాలని యోచించి, ప్రయత్నించి ప్రేమించలేదు మాధురి. నీ మీద ఈ ప్రేమ ఎందుకు కలిగిందో, ఎలా కలిగిందో నాకు తెలీదు. ఆ ప్రేమని తగ్గించుకునే శక్తి కానీ, పోగొట్టుకునే శక్తి కానీ నాకు లేదు మాధురి. నీకున్నది అన్నాడు బాధతో. రవి, నాకు ఆ శక్తి లేదు. నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. రా, నిద్రపుచ్చుతాను అన్నది. ఎక్కడికి వెళ్తున్నావు? అడిగాడు రవి. నీకు తెలుసుగా, రేడియోలో ఇవాళ పాడుతున్నాను. అవును, మర్చిపోయాను అన్నాడు మొహం ముడుచుకొని. ఏం, అలా అయిపోయావు? అన్నది ముస్తాబు చేసుకొని అతని దగ్గరికి వెళ్ళి. ఏమీ లేదు. నన్ను దింపుతావా? పద. మిగతా ప్రపంచాన్ని, మనుషుల్ని, అన్ని సంగతులు, భోజనం, స్నానం, మంచినీళ్లు మర్చిపోయి తనని ప్రేమించిన మాధురికి తన మీద ప్రేమ తగ్గుతుంది. తగ్గిపోయింది. పిల్లవాడు, రేడియో, తన పాట, వాటి మీదికి దృష్టిపోతుంది. ఎవరో గుండె పట్టుకొని పీకుతున్న క్షోభ. చెప్పలేడు. ఏడవలేడు. లోపల దాచుకోలేడు. రవి, ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి. ఎవరితో? స్నేహితులతో. ఆడా? మొగా? ఒక ఆడ, ఒక మొగ. కుర్చీలో కూర్చున్నాడు. సిగరెట్ వెలిగించాడు. ఆమె వైపు చూడటం లేదు. నన్నెందుకు పిలవలేదు? అడిగింది. నిన్నా? ఏమో. అంటే? అడిగింది కోపంగా. నీకు 1,50,000 పనులు, బాధ్యతలు. బాబు వస్తానని ఏడుస్తాడు. లేదా రేడియోకి రిహార్సల్‌కి వెళ్ళవలసి ఉంటుంది. అందుకేనా నా దగ్గరికి రాకుండా అలా దూరంగా కూర్చున్నావు? నవ్వాడు బలవంతంగా. నువ్వేగా ప్రేమ తగ్గించుకోమన్నావు? అన్నాడు. మాధురి కళ్ళల్లో నీళ్లు నిండాయి. అలా తప్పు నా మీదికి తీయక రవి. నేను చెప్పింది వేరు. ఇప్పుడు నీకు నిజంగానే నా మీద ప్రేమ పోయింది. ఎందుకు? నన్ను నా భర్త నుంచి విడదీసి తీసుకొచ్చానా అని చింతిస్తున్నావు? ఎలా వదులుచుకోవడమా అని ఆలోచిస్తున్నావు? చెప్పేయ్, ప్రేమ పోయిందని. నేను నీ మెడకి ఉచ్చులా ఉన్నానని చెప్పేయ్. నిజం చెప్పేయ్ అన్నది ఆవేశంతో.
ఒక్క ఉరుకులో ఆమెని సమీపించి కౌగిలించుకొని, "మాధురి, అది అబద్ధం. నీ మీద నా ప్రేమ పోదు. భగవంతుడు కూడా పోగొట్టలేడు" అన్నాడు. "అన్నం తిందామా?" అన్నం జ్ఞాపకం వస్తుంది. 2 నెలల క్రితం ఆ విషయమే జ్ఞాపకం వచ్చేది కాదే. ఉష్! రవి, అలా చెయ్యక. చీర నలిగిపోతుంది. అలాగా? బాగా దూరంగా జరిగి ఓ నిమిషం తరువాత లోపల కాలుతున్న మంట చల్లార్చుకోలేక ఇంటిలోంచి వెళ్ళిపోయాడు. అరగంటలో వస్తానన్నావ్? అడుగుతుంది. అవును. రాలేకపోయాను. ఆలస్యమైంది. అదే, ఎందుకు ఆలస్యమైందని అడుగుతున్నాను. స్కూల్లో టీచర్ పిల్లవాణ్ణి అడిగినట్లు అడుగుతున్నావు. ఎక్కడికి వెళ్ళింది చెప్పటం ఇష్టం లేకపోతే చెప్పనని అను. మాట్లాడకుండా సిగరెట్ వెలిగిస్తాడు. ప్రభావతి ఇంటికి వెళ్ళావా? అడుగుతుంది. రవి సిగరెట్ విసిరిపారేసి, ఎందుకు వెళ్తాను? అంటాడు. ఏమో, తప్పు చేశానని క్షమాపణ అడగటానికి వెళ్ళావేమోనని. షటప్ అంటాడు. ఎవరతను? అడిగాడు రవి. రేడియోలో నాతో పాటు ఓ నాటకంలో వేసిన అతను. ఎందుకు వచ్చాడు? వాళ్ళంతా ఏదో నాటకం వేస్తున్నారంట. నేను పాటలు పాడాలంట. ఒప్పుకున్నావా? ఆ. అయితే ఇంకేం? రోజు నిన్ను కలుసుకుంటాడు. కలుసుకుంటేనేం? నీకు తప్పుండదు. అది తప్పా? అడిగింది రెట్టించి. మాధురి, నా ప్రేమని తగ్గించమని చెప్పావు. తగ్గించలేదని నువ్వే నా ప్రేమని చంపేస్తున్నావా? అడిగాడు కోపంగా. ఒకళ్ళు చంపితే పోయే ప్రేమ ఎలాగో ఉండదు అని పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని ముద్దు చేయడం ప్రారంభించింది. మాధురి, ఏమిటి? నువ్వు నాకు కావాలి. మాట్లాడొద్దు. ఇప్పుడే. పిల్లవాణ్ణి ముద్దు చేస్తుంది. రవి ఇక అక్కడ ఉండలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. 24 గంటల పాటు ఇంటి ప్రాంతాలకు రాలేదు. మూసిన గడం, నలిగిన బట్టలు, చింపిరి జుట్టు, పీక్కుపోయిన కళ్ళు. మాధురి అతన్ని చూసి బోరున ఏడ్చింది. ఆ 24 గంటలు ఆమె మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. అమూల్యమైనది ఏదో పోగొట్టుకున్న బాధ. జుట్టు దువ్వుకోలేదు. చీర మార్చుకోలేదు. రవిని కళ్ళార్పకుండా చూస్తూ మౌనంగా కూర్చున్నది. రవి తలుపుకి ఆనుకొని కదలకుండా నిల్చున్నాడు. రవి, ఏమయ్యావ్? రవి, మనమిద్దరం ఏమైపోతున్నాం రవి? ఆనందం, ఆప్యాయత పోయి, ఏమిటి రవి ఈ రాపిడి? ఈ పోట్లాటలు వద్దు రవి అన్నది ఏడుస్తూ. రవి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె తల 2 చేతులతో పట్టుకున్నాడు. మాధురి, నా రాణి, అమోఘమైన ఆనందం ఎందుకు పోగొట్టుకున్నాము? అడిగాడు. ఆలోచించకుండానే ఇద్దరికీ తెలుసు. మాధురికి తన మీద ప్రేమ తగ్గిందని రవి, రవికి తన మీద ప్రేమ పోతుందని మాధురి బాధపడుతూ ఆ బాధ చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఒకళ్ళ ప్రేమలో ఒకళ్ళకి నమ్మకం పోతుందో అప్పుడే అనుమానము, జెలసీ ప్రారంభమవుతాయి. అవి కలిగిన తర్వాత సహజీవనం దర్భరణం అవుతుంది. ఏం చేయగలిగే స్థితిలో లేరు మాధురి, రవి. గుండె గుండె రోజూ, ప్రతి గంట, ప్రతి చిన్న విషయానికి రాసుకుంటున్నాయి. అలా రాసుకుంటున్నప్పుడు గాయాలు పడటం, నొప్పి పుట్టడం తప్పదు. అనకూడని, ఎన్నడూ అనగలమని అనుకోని మాటలు అనుకుంటున్నారు. ఆ పక్కింటి ఆవిడితో ఏమిటి మాట్లాడుతున్నావ్? ఈ మధ్య నేను కథలు రాయడం లేదేం అని అడిగింది. నీ కథలు ఎందుకామెకి? బాగా రాస్తానట. అంతేనా? ఇంకా? ఏమిటా మాట? పాపం, పెళ్ళయింది. పిల్లలున్నారు. అలాగా? నేను మాత్రం పెళ్ళయిందాన్ని, పిల్లాడున్నదాన్ని కానా? అంటే నేను నీతిలేనివాన్ననా?
పెళ్ళైన ప్రతి ఆడదాన్ని లేవతీసుకుపోతాననా? జవాబు చెప్పకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది మాధురి. ఓహో! ఈ నాటకాల అతను మళ్ళీ వచ్చినట్లున్నాడే? నీకెలా తెలుసు? ఆ వెధవ కాల్చేసిన సిగరెట్ పీకలు ఆష్‌ట్రేలో ఉన్నాయి. అంతవరకు వచ్చిందన్నమాట నీ అనుమానం. ఎవరెవరు ఇంటికి వచ్చారా అని గదిలో మూలలు, చెత్తబుట్టలు వెతుకుతున్నావన్నమాట. అంతేనా? మంచం కింద కూడా చూసావా? మర్చిపోయాను. ఈసారి చూస్తాను. నువ్వు అంత పని చేసినా ఆశ్చర్యం ఉండదు. అలాగా? నేను అంత వీధి మనిషిని అనుకున్నావా? కట్టుకున్న మొగుడిని వదిలి ఇంకొకడితో వచ్చిందానివి. నన్ను వదిలి ఇంకొకడితో వెళ్ళే ధైర్యం, స్వతంత్రం నీకున్నాయిగా? నిన్నెవరు అడగ్గలడు? ఆపగలడు? రవి! చాలా నీచంగా మాట్లాడుతున్నావు. నీకోసం నీతిని పోగొట్టుకున్నానని, నీకోసం మానము, మర్యాద అన్నీ పోగొట్టుకున్నానని మర్చిపోతున్నావు. అంత త్యాగం చేసినందుకు ఇప్పుడు చింతిస్తున్నావా? పోనీ వెళ్ళు ఆ వేణు దగ్గరికి. నువ్వు పిప్పి చేసి వదిలేసిందాన్ని మళ్ళీ రమ్మన్నందుకు నా భర్త ఆత్మాభిమానం లేనివాడనుకున్నావా? నీ భర్త అనుభవించిన తర్వాత నిన్ను ప్రేమించినందుకు నేను ఆత్మాభిమానం లేనివాడిననేనా నువ్వు అన్న మాటలు అర్థం? రవి! ఇలా అయితే ఇక సాగదు. మనమింకా ఇలా తిట్టుకొని చివరికి ద్వేషించుకుంటాం. అందుకని ఆ నాటకాల వాడితో వెళ్ళిపోతావా? వెళ్ళు. వెళ్ళు అరిచాడు. ఈ మాటలు భరించడం కన్నా అదే మేలు అన్నది కసితో. అతనిక భరించలేకపోయాడు. చెంప 2 వేళ్లతో పట్టుకొని గిల్లుతున్నాడు. అక్కడ మెటిమ ఉంది. ఆమె కళ్ళు ముయ్యలేదు. బాధ చూపలేదు. ఆ రక్తం కారనియ్యి అన్నది. చితిపాడు మెటిమని. రక్తం కారింది. చెంప మీద నుంచి గడ్డం మీదికి కారింది. అతని వేళ్ళు ఎర్రనయ్యాయి. మాధురి! మాధురి! ఎంత పని చేశాను? అరిచాడు. నీ కసి తీరిందా? అన్నది.